ఇక్కడ కనిపిస్తున్న ముసలి వ్యక్తి మామూలు వాడు కాదు. ఈ ముసలి వ్యక్తి మనుషుల ప్రాణాలను చాలా సులువుగా తీయగలడు. నిజానికి తను ప్రాణం తీయాలని కూడా మనిషిని ఎంచుకొని అతని ఫోటో వేలాడుతున్న రోప్ ని కట్ చేయడం ద్వారా ప్రాణం అనేది పోతుంది. అలా ఒక రోజు తను పని చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగుతుంది. అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన పనిని మధ్యలో ఆపేసి వచ్చింది ఎవరని డోర్ ఓపెన్ చేసి చూడగా తను చంపాలనుకున్న పాప ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఆ చిన్న పాప తప్పిపోయిన తన పిల్లి యొక్క ఫోటో చూపించి వివరాలు అడుగుతుంది. నిజానికి ఆ ముసలి వ్యక్తి ముందుగానే క్యాడ్ ప్రాణాలు తీసేస్తాడు. ఇంతలో బయట నిలబడి ఉన్న పాపకు లోపల కొన్ని వేలాడుతున్న తాళ్లు కనిపించడంతో వాటి మీద ఆసక్తితో లోనికి వస్తుంది. అప్పుడు రిమోట్ కంట్రోల్ పాప చేతికి అందడం వల్ల అక్కడ వేలాడుతున్న తాళ్లనేవి ముందుకు కదులుతాయి. దాంతో వాటిని ఆపాలనే ముసలి వ్యక్తి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇంతలో పాపకు చనిపోయిన తన క్యాడ్ ఫోటో మీద మార్క్ ఉండడం గమనించి అక్కడ ఏం జరుగుతుందో విషయం గ్రహిస్తుంది. ఆ సమయంలో ముసలి వ్యక్తి ఫోటో కనిపెట్టి తన పెంపుడు పిల్లని తిరిగి ఇవ్వకపోతే తన ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తుంది. దాంతో చేసేదేం లేక ముసలి వ్యక్తి ఎన్నో తంతాలు పడి చనిపోయిన క్యాడ్ కు తిరిగి మళ్ళీ ప్రాణం పోస్తాడు. అప్పుడు ఆ చిన్న పాప సంతోషంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ముసలి వ్యక్తికి తను చేస్తున్న తప్పేంటో గ్రహించి ఆ పనులన్నీ వదిలేసి తిరిగి మళ్ళీ ఒక సాధారణమైన జీవితాన్ని